ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తి ఎవరు? అత్యంత వేగంగా పరిగెత్తిన వ్యక్తి ఎవరు? ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జా ఏది? ఇలాంటి లక్షలాది రికార్డులు ఎలా నమోదవుతున్నాయి? ఈరోజు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెనుక ఉన్న అద్భుతమైన కథ తెలుసుకుందాం. 1951లో ఐర్లాండ్‌లోని గిన్నిస్ బ్రూవరీ మేనేజింగ్ డైరెక్టర్ సర్ హూ బీవర్ వేటకు వెళ్లారు. అక్కడ ఒక పక్షి గురించి స్నేహితులతో చర్చ జరిగింది. కానీ సరైన సమాధానం చెప్పే పుస్తకం దొరకలేదు. అప్పుడే ప్రపంచంలోని నిజమైన రికార్డులను ఒక పుస్తకంలో నమోదు చేయాలన్న ఆలోచన వచ్చింది. 1955లో మొదట గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రచురించబడింది. మొదట దీన్ని గిన్నిస్ కంపెనీ తన వినియోగదారులకు ఉచితంగా ఇచ్చింది. కానీ ప్రజలకు ఇది బాగా నచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొద్ది కాలంలోనే ఇది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటిగా మారింది. ప్రస్తుతం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 100కు పైగా దేశాల్లో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం వేలాది మంది కొత్త రికార్డుల కోసం దరఖాస్తు చేస్తారు. రికార్డు నిజమని నిర్ధారించిన తర్వాత మాత్రమే అధికారిక గిన్నిస్ సర్టిఫికేట్ ఇస్తారు. గిన్నిస్‌లో అనేక రకాల రికార్డులు ఉంటాయి. క్రీడలు, విజ్ఞానం, కళలు, సంగీతం, వంటలు, జంతువులు, మానవ శరీర విశేషాలు, సాహస విన్యాసాలు ఇలా ప్రతి ఏడాది వేల కొద్దీ రికార్డులు చేరుతూ ఉంటాయి. భారతదేశానికి చెందిన అనేక మంది గిన్నిస్ రికార్డులు సాధించారు. యోగా, నృత్యం, చిత్రకళ, సంగీతం, క్రీడలు, సామాజిక సేవ వంటి ఎన్నో రంగాల్లో భారతీయులు ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. ముందుగా గిన్నిస్‌లోకి ఎక్కాలంటే ముందుగా కొత్త లేదా ఇప్పటికే ఉన్న రికార్డును ఎంచుకోవాలి. అధికారిక గిన్నిస్ నియమాలను పాటించాలి. వీడియోలు, ఫోటోలు, సాక్ష్యాలు సమర్పించాలి. పరిశీలన పూర్తయిన తర్వాత మాత్రమే రికార్డును ఆమోదిస్తారు. మొదటి పుస్తకం 1955లో వచ్చింది. ప్రతి సంవత్సరం కొత్త ఎడిషన్ విడుదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కాపీలు అమ్ముడయ్యాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రపంచంలో అత్యధిక ప్రసిద్ధ రికార్డుల సంస్థగా గుర్తింపు పొందింది. ఒక చిన్న వాదంతో ప్రారంభమైన ఆలోచన నేడు ప్రపంచంలోని కోట్లాది మంది కలల వేదికగా మారింది. అదే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.